అందరూ బాగున్నారా? గులాబ్ జాములు పగలకుండా మృదువుగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ పిండి తీసుకున్నాను. వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలండి. పిండి గట్టిగా కలుపుకోకూడదు. ఇలా మెత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె పంచదారకి 2 గిన్నెల నీళ్లు పోసుకొని బాగా మరగబెట్టుకోవాలండి. ఇది మరిగేలోపు మనం ఉండలు చేసేసుకుందాం. ఇలా అన్నీ ఉండలు చేసేసుకుందాం. అన్నీ ఇలా ఉండలు చేసుకోవాలండి మనకు నచ్చినట్టు. మనకి జిగురు వస్తే చాలండి, వేళ్ళు అంటుకుంటే చాలు, పాకం వచ్చేసినట్టే. ఇలాచీ పౌడర్ వేసుకోవాలి కొంచెం. ఒక్కొక్కటిగా నూనెలో వేయించేసుకుందాం. పెద్ద మంట పెట్టుకోవద్దండి, సిమ్లోనే వేయించుకోండి. పెద్ద మంట పెడితే పైన ఎగిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. సిమ్లోనే వేయించుకోవాలి. ఇలా అంటే మొత్తం అన్ని వైపులా కూడా వేగుద్దండి. పొయ్యి ఆఫ్ చేసేసుకుందాం. ఇది కూడా తీసి పాకంలో వేసేసుకుందాం. మీకు పాకం పలసగా ఉందనుకుంటారేమో. ఈ గులాబ్ జాములన్నీ ఆ పాకాన్ని పీల్చుకున్నాక పాకం ఇంకా చిక్కబడుద్దండి. 10 నిమిషాలు మూత పెట్టేస్తాము. గులాబ్ జాములు రెడీ అండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.